హాయ్ అండి. 'నా ప్రేమ రాక్షసుడు' పార్ట్ 23. అమృతకి టెన్షన్‌గా ఉంది. "మీ భర్తని పిలవండి" అని అన్నారు డాక్టరు. అమృత మౌర్య దగ్గరికి వెళ్ళి, "సార్ డాక్టర్ రమ్మంటున్నారు" అని అంది. మౌర్య, "ఏమైందిరా? సమస్య ఏమీ లేదు గదా" అని అన్నాడు. తను "ఏం లేదు రండి" అని తనని తీసుకుని వెళ్ళింది. డాక్టర్, "చూడండి మిస్టర్ మౌర్య, మీ భార్యకి కొన్ని పరీక్షలు చేసి శిశువు ఎలా ఉందో తెలుసుకోవాలి." మౌర్య, "మేడం నాకు ఆఫీస్‌లో చాలా పని ఉంది. మా అమ్మ వాళ్ళు వస్తారు. మీ పరీక్షలు పూర్తయిన తర్వాత నేను వస్తాను" అని అన్నాడు. మౌర్య అమృతకి ఓకే జాగ్రత్త అని చెప్పి, "అమ్మకి ఇందాకే కాల్ చేశాను. తను వస్తుంది" అని చెప్పాడు. "ఇక నేను వెళ్ళనా" అన్నాడు. తను చిరునవ్వు నవ్వుతూ "వెళ్ళండి" అని అంది. "నాకు ఇక్కడే నీకు తోడుగా ఉండాలని ఉంది. కానీ అక్కడ పని ఉంది. నీకు తెలుసు కదా! అత్తయ్య వస్తున్నారు కదా! నేను చూసుకుంటానులే. మీరు వెళ్ళండి" అని అంది. నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఇప్పుడే నీకు ముద్దు పెట్టాలని ఉంది. కానీ హాస్పిటల్ అని ఆగనురా. దేవాన్ష్ నీ కడుపులో ఉన్నప్పుడు నిన్ను చూసే భాగ్యం లేదు. ఇప్పుడు నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. మౌర్య ఆఫీస్‌కి వెళ్ళగానే అమృత డాక్టర్ దగ్గరికి వెళ్ళి, "మేడం మీకు తెలిసే ఉంటుంది. నేను బేబీని క్యారీ చేయటం నాకు ప్రాబ్లమ్ అవుతుంది అని. నాకు ముందే తెలుసు." "అంటే నీకు ముందే తెలుసా?" "అవును. నా భర్తకి తెలీదు. ఈ మధ్యనే కలిసాము. నాకు ఇంకో పాప కావాలి అని తను నన్నడిగాడు. తన కోరిక తీర్చడం నా ధర్మం." "డాక్టర్, నువ్వు చదువుకున్న దానివే కదా! ఈ బిడ్డ పుడితే నీ ప్రాణానికి ప్రమాదమని తెలుసు కదా! తెలిసి కూడా అలా ఎలా మాట్లాడుతున్నావు? నీ భర్తకి కూడా తెలీదు అంటున్నావు. ఇది చెప్పకుండా నేను ఉండలేను. ఎందుకంటే నేను ఒక డాక్టర్‌ని. దయచేసి మీరు నా భర్తకి చెప్పకండి. నేను తనకి మాట ఇచ్చాను. ప్లీజ్ డాక్టర్ నాకు సహాయం చేయండి" అని అమృత ఏడుస్తుంది. తనకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. డాక్టర్, "సరే, నీ పాప పరిస్థితి ఎలా ఉందో చూసి దానికేం చేయాలి అని తర్వాత చెప్తాను. నీ పరిస్థితి క్రిటికల్ అని తెలిస్తే మాత్రం నేను నీ భర్తకి చెప్పి అబార్ట్ చేస్తాను. కాసేపట్లో మా అత్తయ్య గారు ఇక్కడికి వస్తారు. మీరు వారికేం చెప్పకండి. ప్లీజ్." "సరే." నర్స్ వచ్చి మిమ్మల్ని స్కాన్ దగ్గరకు తీసుకుని వెళ్తుంది. ఈలోపు లీలా వచ్చి హ్యాపీగా అమృతాన్ని కౌగిలించుకుని తనకి కంగ్రాట్స్ చెప్తుంది. నీరసంగా ఉందా అని ఆనందంతో ప్రశ్నలు వేస్తుంది. లీల తన మీద చూపిస్తున్న ప్రేమకు మురిసిపోతూ, "లేదత్తయ్య, నేను బానే ఉన్నాను" అని అంది. మౌర్య నాకు ఫోన్ చేసి విషయం చెప్పగానే నేను ఎంత సంతోషపడ్డానో మాటల్లో చెప్పలేను. ఈ విషయం మీ మావయ్యకి కూడా చెప్పాను. తను కూడా ఇక్కడికి వస్తున్నా అని అన్నారు. అమృత, "అయ్యో ఎందుకు అత్తయ్య, మావయ్యని కూడా మీరు ఇబ్బంది పెట్టడం, తనకి చాలా పనులుంటాయి కదా" అని అంది. "ఇంకాసేపు ఆగితే మనమే ఇంటికెళ్ళిపోయేవాళ్ళం కదా! ఏం పర్లేదు. తను కూడా నిన్ను చూసి సంతోషపడతారు" అని అంది. అమృతకి అన్ని పరీక్షలు చేసి రిపోర్ట్స్ వచ్చేసరికి సాయంత్రం అయింది. డాక్టర్ అవి చూసి, "నేననుకున్నట్టుగానే ఉంది. ఇప్పుడేం చెయ్యాలి" అని అమృతని రమ్మని చెప్పింది. అమృతతో పాటు తన అత్తయ్య, మావయ్య కూడా వెళ్లారు. డాక్టర్, వీరు ముందు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు వీళ్ళకి నిజం తెలిస్తే అని టెన్షన్ పడుతోంది. అమృత అది గమనించిన లీల, "ఏం కాదు అమృత, నువ్వు టెన్షన్ పడకు. రిపోర్ట్స్ అన్నీ బానే ఉంటాయి." డాక్టర్, "అవును, ఏ ప్రాబ్లం లేదు. కానీ తను చాలా నీరసంగా ఉంది. టైంకి మందులు వేసుకుని మంచి ఫుడ్ తీసుకుంటే బానే ఉంటుంది." లీల, "ఇప్పటి నుండి తన బాధ్యత నాది డాక్టర్. నేను చూసుకుంటాను" అని చెప్పింది. "సరే అండి, మీరొకసారి బయట కూర్చోండి. తనని ఇంకోసారి చెక్ చేసి పంపుతాను" అని అంది. వారు వెళ్ళిపోగానే డాక్టర్ అమృతని, "బేబీ పొజిషన్ నేను అనుకున్నట్టుగానే ఉంది. బిడ్డ పెరిగే కొద్దీ నీకు చాలా సమస్య అవుతుంది అమృత. కాబట్టి అబార్షన్ చేసుకో" అని అంది. "లేదు డాక్టర్, నాకీ పాప కావాలి. ఆ దేవుడి దయతో అంతా మంచే జరుగుతుందని కోరుకుంటున్నాను. టైంకి టాబ్లెట్స్ వేసుకో. నెలవారీ చెకప్‌కి రావాలి." "సరే మేడం. జాగ్రత్త అమృత." "మీకు ధన్యవాదాలు మేడం. వారి ముందు నిజం చెప్పకుండా ఉన్నందుకు. నీ మీద వారికి చాలా ప్రేముంది అమృత. అది వారి మాటల్లోనే కనిపిస్తుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి" అని చెప్పింది. డాక్టర్, "నేను ఒక అనాథని. నాకు అమ్మ లేదు. నాకన్నీ కూడా మా అత్తమ్మే. కానీ ఇంకోసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. జాగ్రత్త. ఇక వెళ్ళు. టైంకి టాబ్లెట్లు వేసుకో." ఇంక అందరూ గెస్ట్ హౌస్‌కి వెళ్లారు. "మేము కూడా నీకు డెలివరీ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాము. నువ్వు వెళ్లి ఫ్రెష్ అవ్వు. నా మనవడు వచ్చే టైంకి
వాడికి ఏదో ఒకటి చేసి పెట్టాలి అని కిచెన్లోకి వెళ్ళింది లీల. అలానే రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అమృతకి కూడా నెలలు నిండుతూ ఉన్నాయి. ఒక పక్క నుండి తనకి చాలా భయంగా ఉంది. ఇక మౌర్య, లీల, ఆనంద్‌లు తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అమృతలో భయాన్ని గమనిస్తున్నాడు మౌర్య. ఒకరోజు మౌర్య అమృతాన్ని ఒడిలో పడుకోబెట్టుకుని తల నిమురుతూ, బేబీ, నాతో ఏమైనా చెప్పాలా? క్షమించు బేబీ, ఈ టైంలో నీ పక్కనే ఉండాలని ఉంది. కానీ ఏం చేస్తాను? ప్రాజెక్టు పూర్తవటానికి మనకెక్కువ సమయం లేదు కదా! దాని గురించి నీ దగ్గర ఉండలేకపోతున్నాను అని అన్నాడు. నువ్వు నాతో ఈ మధ్య సరిగ్గా మాట్లాడటం లేదు. ఏమయ్యింది? నీకు నిజంగానే నిస్తేజంగా ఉందా? అమృత, నాకు భయంగా ఉంది సార్. నాకు ఏమైనా అయితే బాబుని జాగ్రత్తగా చూసుకోండి. అవును, ఏమయ్యింది నీకు? ఏమీ కాదు. నువ్వు లేకపోతే నేనెలా ఉంటాను చెప్పు? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా నిద్రపో. నా ప్రిన్స్‌కి తోడుగా యువరాణి రాబోతుంది అని వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో తెలుసా? కానీ ఈ టైంలో ఎందుకిలా మాట్లాడుతున్నావు? అంతా బావుంటుంది. నువ్వు ఈ టైంలో ఏమీ టెన్షన్ పడకు. అమ్మ నీకు శ్రీమంతం చెయ్యాలని అంటుంది. పంతుల్ని డేట్ కూడా అడిగింది. తొందరలోనే మన ఇంటికి మహాలక్ష్మి రాబోతుంది. నువ్విలా డల్‌గా ఉంటే ఎలా చెప్పు? హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. సరేనా? అలాగే సార్. నాకు నిద్ర వస్తుంది. సరే పడుకో. అమృత, నాకు భయంగా ఉంది. మీ నుండి దూరంగా వెళ్ళిపోతానేమోనని. మౌర్య, నువ్విలా భయపడితే నీ కడుపులో ఉన్న యువరాణి కూడా భయపడుతుంది. అమృత, మీకెలా తెలుసు నా కడుపులో ఉన్నది పాపేనని? నాకు ఎందుకో గట్టిగా అనిపిస్తుంది. నీకు ఖచ్చితంగా పాపే పుడుతుంది అని. సరే, ఇంకెలాంటి భయాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో. అమృత కళ్ళు మూసుకుంది కానీ నిద్ర రావటం లేదు. నేను మీ దగ్గర నిజం దాచి తప్పు చేశానో, లేక మీ కోరిక మేరకు మీ చేతిలో ఒక బిడ్డను పెడతాను అని మాట నిలబెట్టుకుంటానో నాకు తెలియటం లేదు. లీలా అమృతకి తన తల్లి స్థానంలో ఉండి శ్రీమంతం చాలా ఘనంగా జరిపించింది. అమృతకి చాలా ఆనందంగా ఉంది. మౌర్య తన నుదుటి మీద కుంకుమ పెట్టి తన చేతికి గాజులు తొడుగుతూ ఉండగా తన కంట్లో నుండి 2 కన్నీటి చుక్కలు కిందకి జారాయి. అవి చూసిన మౌర్య తన కన్నీళ్లు తుడిచి దేవాన్ష్‌ని దగ్గరికి తీసుకుని, నీ చెల్లికి ముద్దు పెట్టు అన్నాడు. దేవా, తను ఎక్కడ ఉంది నాన్నా? తను అమ్మ కడుపులో ఉంది. నువ్వు ముద్దు పెట్టి చూడు, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. దేవాన్షు ముద్దు పెట్టగానే బేబీ తన కాళ్ళతో తన్నుతుంది. అమృత మౌర్య చేతిని తన కడుపు మీద పెట్టి, చూడండి, మీ కూతురు మీ మాటలు బాగా వింటుంది. ఇంకలా శ్రీమంతం జరిగి వచ్చిన ముత్తైదులందరూ కూడా మౌర్య, అమృతాల జంటను చూసి నిండు నూరేళ్లు ఇలానే నవ్వుతూ ఉండాలని దీవించారు వాళ్ళంతా. ఇక ప్రియ, అభి, విక్కీ కూడా వచ్చారు. అభి, ప్రియ అమృత మీద అక్షింతలు వేసి దీవిస్తూ, తొందరగా నా కోడల్ని తీసుకురా అమ్మా, నా కొడుకు వెయిట్ చేస్తున్నాడు. అలా అందరూ వెళ్ళిపోయాక లీలా అమృతకి దిష్టి తీసి, నీ బిడ్డకు ఎవరి దిష్టి తగలకుండా ఉండాలి. కాసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకో. అమృత మెట్లెక్కుతూ ఉంటే మౌర్య తనని ఎత్తుకుని గదికి తీసుకుని వెళ్ళి అద్దం ముందు నిల్చోబెట్టి, బేబీ, ఒక్కసారి చూడు, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. పట్టు చీర, చెవులకు పెద్ద బుట్టలు, మెడ నిండా నగలు, అచ్చం బుట్ట బొమ్మలా ఉన్నావు అని అన్నాడు. చాలా అందంగా ఉన్నావు నువ్వు ఈ చీరలో. ఇప్పటి వరకు ఈ చీరను మోసాను కానీ నా వల్ల కావట్లేదు. డ్రెస్ మార్చుకుంటాను అని అంది. మౌర్య, సరే, నేను మార్చనా అని అన్నాడు కొంటిగా తనని చూస్తూ. లేదు, నేనే చూసుకుంటానని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకుని వచ్చింది. అమృతకి అసహనంగా ఉంది. మౌర్య దగ్గరకు వెళ్ళి, సార్, నాకు ఏదోలా ఉంది అని తనకు కడుపు మీద చెయ్యి వేసుకుని చెప్తుంది. మౌర్య, ఒకే టెన్షన్ పడకు, పద హాస్పిటల్కి వెళ్దాం. అమృతకి సడన్గా కడుపు నొప్పి ఎక్కువ అనిపించింది. ఒక్కసారిగా గట్టిగా అరిచింది. మౌర్య, బేబీ, ఏమయ్యింది అని టెన్షన్గా అన్నాడు. అమృతకి ఆ నొప్పికి కంట్లో నుండి నీళ్లు వస్తున్నాయి. ఒక్కసారిగా తన కడుపులో నొప్పిగా ఉంది అని ఏడుస్తూ ఉంది. ఇక లీలా కూడా అమృత దగ్గరికి వెళ్ళి నొప్పులు వస్తున్నాయని అంది. తనకి చెప్పడానికి కూడా కష్టంగా ఉంది. ఇక ఇప్పుడు తనకు కూడా ఎందుకో భయంగా అనిపిస్తుంది. మౌర్య, మా, ఏమైంది అని అడుగుతున్నాడు. నువ్వు వెంటనే తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు, నేను నాన్న నీ వెనకే వస్తామని చెప్పారు. మరి అమృత బ్రతుకుతుందంటారా లేదా? వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.